కారుని ధ్వంసం చేసి కత్తులతో రాడ్లతో లోపల కూర్చున్నటువంటి రాము మీద, అలాగే రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద పైశాచికంగా దాడి చేసి, ఎప్పుడైతే ఆ అద్దాలు పగలగొట్టి డోర్ తీసి రాము అనే అతన్ని బయటికి కిరాతకంగా ఈడ్చి, రమేష్ యాదవ్ ఆ కారు డ్రైవర్ ఎప్పుడైతే కొద్దిగా సందు దొరకంగానే ముందు కారుని గుద్దించుకుని పారిపోయి వస్తే, పోలీసులు ఎక్కడున్నారే అంటే చూడండి ఈ డ్రామా అంతా కూడా. పోలీసులు ఎక్కడున్నారే అంటే ఈ దాడి జరిగినటువంటి 1/2 కిలోమీటర్ బయట కాసు కూర్చున్నారు. అంటే అంతా తెలిసి వాళ్ళకి ఇదంతా కూడా ఆర్కెస్ట్రైజ్డ్, ముందే ప్రీ ప్లాన్గా మీరు ఎక్కడికి రావాలి, మీరు ఏ ఊళ్ళో ఎవరు వస్తే ఎవరిని ఏం చేయాలి, పోలీసులు నెక్స్ట్ ఎంతసేపట్లో వెళ్ళాలి, ఇదంతా సినిమా ఆర్కెస్ట్రైజ్. సినిమాలో స్క్రీన్ పే రాసుకున్నట్టే. వెంటనే అంతా అయిపోయి రాముని చంపే ప్రయత్నంలో పోలీసులు వెళ్తారు, గబగబా వెళ్ళి ఆ రాముని తలకాయ పైలిపోయి చావు బతుకుల మధ్య ఉన్నటువంటి రాము అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకుడిని తీసుకొచ్చి హాస్పిటల్లో చేరుస్తారు. రమేష్ యాదవ్ని, గాయాల పాలైన రమేష్ యాదవ్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేరుస్తారు. అంటే మేమే చేర్చామండి పోలీసులు చెప్పటానికి. మేమే చేర్చామన్నప్పుడు మీకు పదుల సంఖ్యలో కారుల్లో రౌడీలు, గుండాలు ఒక గ్రామంలోకి వెళ్తున్నప్పుడు, ఆ గ్రామంలో అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 నాయకులు, ఒక ఎమ్మెల్సీ వాళ్ళు ఉంటే మీకు స్పృహ లేదా అని అడుగుతున్నాను. పోలీసుల్ని స్పృహ లేదా అని అడుగుతున్నాను. మీకు విజిలెన్స్ లేదా? ఊరూరికి షాడో పార్టీలు ఉండవా? టెన్షన్లు ఉన్నాయని మీరు చూస్తున్నారు. గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రారంభంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ని, డీజీపీని ఎలర్ట్ చేయడం జరిగింది. చంద్రబాబును ఇటువంటి తప్పుడు బుద్ధితో ఉన్నాడు, ఏదో రకంగా గూండాయిజం చేసి, రౌడీజం చేసి ఆ ఎన్నికని మామాని గెలిపించుకుని జనంలో దిగజారిపోతున్నటువంటి చంద్రబాబు కీర్తి, చంద్రబాబు ప్రభుత్వం యొక్క పతనాన్ని మసిపూసి మారేడికాయ చేసి ఏదో గెలిచాం, పులివెందుల్లో గెలిచామని చెప్పినటువంటి తప్పుడు పిక్చర్ ఇవ్వాలనుకుంటున్నాడు, వాపు చూపించాలనుకున్నాడు ఈ రాష్ట్రానికి అని చెప్పి మేము ముందే ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషనర్ గారేమో నీ కలెక్టర్కి చెప్పాను, పోలీసుకి చెప్పాను అంటున్నారు. చెప్పాం, ఇదమ్మా ఇదంతా కూడా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం, కడప జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగం, పోలీసు, తెలుగుదేశం పార్టీ మొత్తం అందరూ కూడా ఒక ఘటన అయిపోయి హ్యాండ్ ఇన్ గ్లోవ్ లాగా, ఒక చేతిలో మనుషుల్లాగా మారిపోయి ఏ రకంగా హింస ద్వారా కకావికలం చేసి ఎవరు బూతుల్లో కూడా ఉండని, ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం, భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా
జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు. 5 ఏళ్ళు కూడా ప్రజలకి మంచే చేశాం. నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం. ఈరోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు. ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు. ఏ విధంగా సూపర్ 6లు అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం, ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు. అధికారంలోకి వచ్చారు, హనీమూన్ పీరియడ్ కదా, 1 ఇయర్ మాకు ఇవ్వండి అంటారనే సైలెంట్గా ఉన్నాం. కానీ రోజు రోజుకి నీతిమాలిన రాజకీయాలు మీరు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇక సహించేది లేదు. మేము మా వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం చేసినా కూడా ఒక యూనిటీగా మిమ్మల్ని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవన్నీ ప్రజలు ఏమీ మర్చిపోవట్లే, ప్రజలు అన్నీ గుర్తుపెట్టుకుంటున్నారు. కానీ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఇలాంటి ఇష్యూస్ వచ్చినా దేనికైనా కూడా మా నిజాయితీయే మా నమ్మకం, మా నాయకుడు సిద్ధాంతమే, మా పార్టీయే, మాకున్నటువంటి మా కార్యకర్తల కమిట్మెంటే ఈరోజు మా అందరికి కూడా మమ్మల్ని ఇంకా కూడా నిలబెడుతుంది. మేము ఇంకా ధైర్యంగా అడుగేస్తాము. మీరు ఇలాంటివి ఎన్ని పెట్టుకున్నా, ఎన్నిట్లో మమ్మల్ని ఏం చేయాలని చూసినా ప్రధానికి వన్ డే మీ అంతా కూడా యూఆర్ ఆల్ ఆన్సరబుల్, యూఆర్ ఆల్ అకౌంటబుల్. ఖచ్చితంగా కూడా ఒక సమయం వచ్చినప్పుడు దీనికి మీరు సమాధానం చెప్పుకునేటువంటి రోజులు వస్తాయి. ఖచ్చితంగా తెస్తాము. ఎక్కడా కూడా మా పోరాటం ఆపమని చెప్పి స్పష్టంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. వీడు కుటుంబ పెద్ద ఆ కుటుంబంలో రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయి ఆ కుటుంబం దిక్కులేనటువంటి కుటుంబంగా తయారైతే సిగ్గు లేకుండా పంది గొక్కులాగా ఆ పార్టీని కొట్టేసి ఆ పదవులను కొట్టేసి బతుకుతున్నటువంటి 420 గడి చంద్రబాబు నాయుడు. వాళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు. రాష్ట్రాన్ని ఓటుకు నోటు కేసులో వదిలే దొంగలాగా దొరికిపోయి అక్కడ వదిలేసి వచ్చినటువంటి 420 నా కొడుకు చంద్రబాబు నాయుడు. ఈ రోజు అధికారం కోసం ఒక లింగాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి 420 ఆడవాళ్ళను పంపించి సైకిల్ గుర్తు కన్నాలేసినటువంటి నీచుడు ఈ చంద్రబాబు నాయుడు. వీడికి ఉందా జెండా ఎగరేసిన హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి మాటలు మాడితే దీనికి ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి సమాధానం చెప్పుంటే పిచ్చి వాగుడు కట్టిపెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే ప్రెస్ మీట్లు పెట్టండి. ఎవడా మాట్లాడి 420 మేము చూడండి, ఎవడు చూడమన్నాడు మిమ్మల్ని ఎవడు చూడమన్నాడు? అది యూస్లెస్ ఫెలోస్.